నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మీ అందరికీ వీఆర్‌కే డైట్ గురించి తెలుసు కదా? యెస్. అయితే డైట్‌లో చాలా రకాలుగా ఉంటాయి కానీ ఈ వీఆర్‌కే డైట్ అయితే కాస్త భిన్నంగా ఉంటుంది. మరి ఈ డైట్ పాటించడం వల్ల అన్ని రోగాలకి ఆహ్, ఖచ్చితంగా ఈ వీఆర్‌కే డైట్ పాటించడం వల్ల నయమవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా అయితే వీరమాచినేని గారైతే చెప్తున్నారు. మరి ఈయన చెప్పిన డైట్ పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎంతవరకు నయమవుతాయి? అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు? మరి డాక్టర్లు వీఆర్‌కే డైట్‌ని సమర్థిస్తున్నారా లేదా? మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయాలంటే మనం ఖచ్చితంగా డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. అందుకే మరి ఈ వీరమాచినేని చెప్తున్నటువంటి డైట్ గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డాక్టర్ ప్రొఫెసర్ విజయభాస్కర్ గారు చైర్మన్ ఎథిక్స్ కమిటీకి సంబంధించి క్లినికల్ రీసెర్చ్‌లో ఆయన ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు. నమస్తే డాక్టర్. నమస్కారం. సార్ మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇంకోసారి చెప్తా సార్. వీరమాచినేని రామకృష్ణ గారు అనే ఒక వ్యక్తి కీటో డైట్ అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీఆర్‌కే డైట్‌లు అలా రకరకాలుగా చెప్పి ఎక్కువగా ఫ్యాట్ తినమంటున్నారు, కొబ్బరి నూనె తాగమంటున్నారు, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ లేదంటే ప్రోటీన్ ఫుడ్ ఇది తప్ప కార్బోహైడ్రేట్స్ ఇంకా మొత్తం తగ్గించేసేయాలనేసి కడాఖండిగా చెప్పేస్తున్నారు. మరి అలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏం రావంటారు అసలు? అబ్సల్యూట్లీ రైట్ అండి. వీరమాచినేని రామకృష్ణ గారు వీరు చదివింది బీకామ్ అండి. విజయవాడ వాస్తవుడు. ఇతనికి మాటలు తిరకాసుగా మాట్లాడడం ఒక ఆయనకు వెన్నుతో పుట్టిన విద్య అండి. సో దాంతో ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం అనేది చాలా చేస్తుంటాడు. ఆయన కేవలం ఆయన సబ్జెక్టు గొప్ప అని చెప్పుకుంటే బాగుండేది. కానీ ఆయన సబ్జెక్టు గొప్ప కన్నా మా సబ్జెక్టు ఆలోపతి ట్రీట్మెంట్ తప్పని చెప్తాడు. ఆలోపతి డయాబెటాలజిస్టులను, గుండె డాక్టర్లను, క్యాన్సర్ డాక్టర్లను నెగిటివ్గా తిట్టడం, చెప్పడం తోటి అతను ఫేమస్ అవుతున్నాడు తప్ప అతను ఇచ్చే వీఆర్‌కే డైట్ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్లు పాటిస్తున్నారు. కేవలం వీఆర్‌కే వల్ల ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు లేదండి. ఈవెన్ అలోపతిలో కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మాకు డైట్ తోటే స్టార్ట్ అవుతుంది. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నువ్వు ఇప్పుడిప్పుడే నీకు డయాబెటీస్ స్టార్ట్ అయింది, షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది, నీకు షుగర్ వ్యాధి అనేది ఈ కారణం వల్ల నీకు వస్తుంది, నీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, సఫిషియంట్ లేక నీకు డయాబెటీస్ వస్తుంది, లేదంటే పుట్టుకతోటి నీకు డయాబెటీస్ వచ్చింది. సో ఈ కారణంగా టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. నువ్వు నీకు వచ్చిన డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి డైటే ముఖ్యం బాబు. డైటు, బాడీ ఎక్సర్సైజు ఈ రెండు మేజర్గా ఒబెసిటీ తగ్గించుకుంటే మీకు 100% వితౌట్ మెడిసిన్స్ బాగవుతుందని మేము ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే చెప్తాం. ఇది ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని అన్ని రకాల ప్రపంచంలో ఉన్న చైనా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చెప్పేది ఫస్ట్ డైట్ గురించే చెప్తారు. ఈయన ఇవాళ వీఆర్‌కే వచ్చి ఏదో గొప్ప నేను చేసినాను అంటున్నాడు, కానీ చేయనివ్వండి, వీ డోంట్ డినై ఇట్. ఆయన వీఆర్‌కే డైట్ నిజంగా మా దాన్ని ఎన్లైట్ చేస్తున్నాడు అనుకుంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ అలోపతిలో ఉండే డయాబెటాలజిస్టులని, కార్డియాలజిస్టులని, క్యాన్సర్ డాక్టర్లని తిడుతూ ఆయన గొప్ప అనుకోవడం అనేది చాలా పొరపాటు. సో ఎవరి వృత్తి వాళ్ళకి పాజిటివ్ అండి. మేము ఎప్పుడు హోమియోపతి వాళ్ళని తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు హోమియోపతి వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు ఆయుర్వేద వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు యునాని వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు ఆర్ఎంపీలు తిట్టలేదు. వీడు ఎక్కడండి, వీడు వీఆర్‌కే అనేవాడు కేవలం బీకామ్ చదివినాడు, వాడికి అక్షరం ముక్క తెలియదు, వాడికి బేసిక్ నాలెడ్జ్ లేదు. అతను రీసెర్చ్ చేసి ఉండొచ్చు, రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ని పేపర్లో పెట్టండి. మీరు సపోజు మీ పిల్లర్స్ 5 కదా, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ 5 పిల్లర్స్ అండి. ఈ 5 పిల్లర్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఫస్ట్ కొబ్బరి నూనె తాగమంటాడు, సెకండ్ ఘీ తినమంటాడు, థర్డ్ వచ్చేసి నట్స్ తినమంటాడు, ఫోర్త్ వచ్చేసి రైస్ తినొద్దు మీరు ఎక్కువగా, ప్రోటీన్ ఫుడ్ తినమంటాడు, ఫ్యాట్ ఎక్కువ తినమంటాడు. ఈ 5 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ప్రోటీన్ ఫ్యాట్కి సంబంధించింది. మన బాడీకి కేవలం ప్రోటీన్ ఫ్యాట్ తోటి సరిపోదు. మనకు బాడీలో ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో సిస్టమ్ అట్లాంటిది. మన జీన్స్ ప్రకారము మన బాడీలో ఈ 3కు సంబంధించి ప్లస్ ఫైబర్ ఫుడ్లో ఏది ఉంటుంది,
మనకు వెజిటేబుల్స్ ఉంటాయి, గ్రీన్ సలాడ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. వీటితో పాటు మినరల్స్ బాగుండాలి, అంటే వాటరు, జ్యూసెస్, ఇవన్నీ తీసుకోవాలి. ఈ సమూహ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడే మన బాడీకి సూటబుల్గా మన బాడీ ఎదుగుతుంది. అంతేగాని కేవలం ఫ్యాట్ తీసుకో, కేవలం ప్రోటీన్ తీసుకో, నువ్వు కార్బోహైడ్రేట్ తినడంటే అది కాదు, మన బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. దాని యొక్క సమస్యలు బాగుంటాయి. హై ప్రోటీన్ తీసుకుంటే కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, కిడ్నీ అసలు సపోర్ట్ చెయ్యదు, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము. ఆయనకి ఏం అర్థమవుతుంది, నేను కోట్లు చూసిన అంటాడు. మాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుండి మేము 1,00,000, 2,00,000 పేషెంట్లు చూసాము. ఆయన వచ్చి 2 ఇయర్స్ కాలేదు, ఆయన కోట్ల కేసెస్ బాగు చేశాడట. అంటే ఆయనకున్న భాషతోటి ప్రజల్ని మభ్యపెట్టడం, ఎదుటి డాక్టర్ని అంటే క్వాలిఫైడ్ డాక్టర్లను బూతులు తిట్టడం, వాళ్ళ మందుల్ని బూతులు తిట్టడం, వీటి వల్ల ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాడు. నిజంగా ఆయన పర్టికులర్ ట్రీట్మెంటు ఇస్తే ప్రజలు బాగుపడ్డారంటే మీరు క్లినికల్ ట్రయల్స్ చేయండి. మేము క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే యూజువల్గా మేము ముందు యానిమల్స్కి చేస్తాం, ఎలుకలకు చేస్తాం, మ్యామల్స్కి చేస్తాం. తర్వాత స్టేజ్ 1, 2, 3 అని ఉంటుంది. స్టేజ్ 1లో 100 పీపుల్కి చేస్తాం, స్టేజ్ 2లో 1000 పీపుల్కి చేస్తాం, స్టేజ్ 3లో 1,00,000 పీపుల్ చేస్తాం, స్టేజ్ 4లో క్లియరెన్స్ ఇస్తాం. ఇది ఒక 6 నెలల నుంచి సంవత్సరాల కొద్ది నడిచే రీసెర్చ్ అండి. ఇంత చేసిన తర్వాత కూడా మా పైన ఐసీఎంఆర్ కానీ డీసీజీఏ కానీ తక్కువ కాంప్లికేషన్స్, తక్కువ రిస్కులు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. 98% సక్సెస్ ఉండి ఓన్లీ 2% ఉన్నప్పుడే యాక్సెప్ట్ అవుతుంది. అలాంటిది సరే ఈయనను కూడా ఆ విఆర్కే డైట్ నాకు ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు నేను స్టడీ చేశానని చెప్పి ప్రజెంట్ చేసి చూపెట్టమనండి. అంతేగాని నువ్వు డయాబెటాలజిస్ట్ని తిడతావు, కార్డియాలజిస్ట్ని తిడతావు, క్యాన్సర్ డాక్టర్ని తిడతావు, నువ్వు ఎవడయ్యా నువ్వు? నువ్వు ఏదైతే డాక్టర్ సత్యనారాయణ అని ఒక వ్యక్తి పేరు చెప్తాడు. ఇతను ఆ సత్యనారాయణ న్యూరోసర్జన్, ఆయన ఆంధ్రాలో ఉంటాడు. ఆయన వీడియోలో ఈ 6 పిల్లర్స్ గురించి 600 క్వశ్చన్లు వేశాడు. ఈ 6 పిల్లర్స్ గురించి మంత్రి సత్యనారాయణ కాదు, ఈయన న్యూరోసర్జన్. ఈయన ఈ 6 పిల్లర్స్ గురించి 600 క్వశ్చన్లు వేశాడు, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని. అంతేకాకుండా ఆయన చివరిన వాయిస్ మార్ఫింగ్ చేసి ఆయన సత్యనారాయణ, డాక్టర్ సత్యనారాయణ వాయిస్ మార్ఫింగ్ చేసి ఇంకోరి వాయిస్ పెట్టి ఈయనని మెచ్చుకుంటున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అది ఎంత ప్రజల్ని మోసం చేయడం, ఈ విఆర్కే చేసే పెద్ద మోసం. మళ్ళీ ఆయనను కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. నన్ను అలోపతి డాక్టర్ సత్యనారాయణ మెచ్చుకున్నారు, నన్ను ఈయన మెచ్చుకున్నారు, ఆయన మెచ్చుకున్నారు అని చెప్పేసి అసలు ఎవరూ మెచ్చుకోలేదండి. ఏ క్వాలిఫైడ్ డాక్టర్లు మెచ్చుకోలేదు. సో అలాంటిది ఈయన అనవసరంగా క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడం. అరే సో కాల్డ్ హోమియోపతి అనేది ప్రపంచంలో అంతటా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ట్రీట్మెంట్ గురించి మంచి చెప్తారు, కానీ మా ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు చెడు మాట్లాడరే, ఎప్పుడు తిట్టరే. అంటే ఎంత 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 సిస్టమేటిక్గా ఉండాలి ఒక వ్యక్తి. ఇతనేంటండి ఆఫ్టర్ ఆల్ బీకామ్ చదువుకున్నాడు, ఆయనకు అంటే తెలియదు. ఆయన ఏదో సమ్ ఫ్యాట్ అంటాడు, గీ అంటాడు, ఏదో అంటాడు, కొబ్బరి నూనె అంటాడు. ఏంటండి? సో వీరమాచినేని గారు, మీరు నిజంగా తెలివిమంతులు అనుకుంటే మీరు దాని మీద క్లినికల్ ట్రయల్ చేయండి. మీరు చెప్పే కోట్ల పేషెంట్లు, మేము 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు లక్షల పేషెంట్లు చూస్తే, నువ్వు కోట్ల పేషెంట్లు నువ్వు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసావు బాబు? నువ్వు అందరినీ మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు కోట్ల మందిని చూశాను, నువ్వు ఇది చూశాను. మేము ఎంతోమంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లను చూసాము. నీ పేషెంట్లే కిడ్నీ ఫెయిల్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మీటింగ్ పెడితే 1000, 1500. నువ్వు ఈ 5 సంవత్సరాలు చేసి ఉంటే 100 మీటింగ్లు చేసి ఉంటావు. అంతైతే 15,000 వ్యక్తులకు నువ్వు చెప్పుంటావు, 50,000 వ్యక్తులకు చెప్పుంటావు, 1,00,000 వ్యక్తులకు చెప్పుంటావు. అంతే తప్ప నువ్వు పోయి బోధిస్తున్నావు. ఎవరు మంచి బోధించినా వినడానికి జనాలు వస్తారు. మేము బోధించినా, మీరు బోధించినా, అందులో మీరు నాన్ క్వాలిఫైడ్ డాక్టరు, మీరు అలోపతి డాక్టర్ కాదు, హోమియోపతి డాక్టర్ కాదు, ఆయుష్ డాక్టర్ కాదు, ఏ డాక్టర్ క్వాలిఫికేషన్ లేదు. మీరు బీకామ్ అంటే మీరు లెక్కలు రాసుకునే మాస్టర్. మీరు వచ్చి ఇక్కడ చెప్పడం. ఒక బీకామ్ చదివిన వ్యక్తి, వైద్యపరంగా ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఇలా ట్రీట్మెంట్కి సంబంధించి లేకపోతే ఇలా డైట్లు చేయమని ప్రజలకు ఇలా అవేర్నెస్ ఇచ్చించడం అనేది చట్టపరంగా అన్యాయం, అంటే చట్టపరంగా విరుద్ధం కదా? లేదమ్మా, ఇప్పుడు ఏంటి, ఏమి చదవని వ్యక్తి కూడా
నేను ఈ పసుపు ఇస్తే ఇతనికి సెప్టిక్ కాలేదన్నాడు అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సపోజు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఏమీ చదువు ఉండరు, వాళ్ళు నేను పసుపు రాశానమ్మా పుండు సెప్టిక్ కాలేదంటారు, దానిలో ఒక మీనింగ్ ఉంటుంది. కరెక్ట్. అలా ఈయన కూడా చెప్పమనండి. ఈయన ఇచ్చే కొవ్వు పదార్థం వలన కానీ, ఆయిల్ వలన కానీ, కొబ్బరి నూనె వలన కానీ ఇది ఫలితం జరిగిందని చెప్పమనండి, తప్పు లేదు. కానీ నువ్వెవడు అయ్యా, నువ్వు డయాబెటాలజీ, కార్డియాలజిస్టు, క్యాన్సర్ డాక్టర్ని తిట్టేయడం? నువ్వెవడి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు ఒక డయాబెటాలజిస్ట్ని తిట్టాల్సిన నీ రేంజ్ ఏంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీది గొప్ప అని చెప్పుకో, ఇంకోటిది చెడ్డని చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు మందులు ప్రపంచంలో 750 కోట్ల మంది మందులు వాడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ మందులను వ్యతిరేకించడం ఏంటి? సరే, తప్పులు జరుగుతున్నాయంటే అది వెళ్ళి చూపెట్టే క్వాలిఫైడ్ పర్సన్ అవసరం. ఇప్పుడు సపోజ్ నేను ఇచ్చే మెడిసిన్ అది సరిపోలేదు, నాకు ఈక్వల్గా ఉన్న క్వాలిఫైడ్ డాక్టరే చెప్పాలి, కానీ నువ్వెవరు చెప్పడానికి? సరే, నీ తిండి ఏదైతే ఉందో, నీ ప్రోటీన్ డైట్ ఉంది, నీ ఫ్యాట్ డైట్ ఉంది, దానివల్ల ఇది అవుతుందని నువ్వు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, ప్రజలకు చూపెట్టాలా. కానీ అంతేగాని ఈ డయాబెటిక్ డాక్టర్ తప్పు చేస్తున్నాడు, గోళీలంతా దొంగ లంగ పనులు చేస్తున్నాడు అని చెప్పడం అంటే ఆయన భాషలో ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. డాక్టర్లను తిడుతూ ఉంటాడు, మందులను తిడుతూ ఉంటాడు, సిస్టమ్ను తిడుతూ ఉంటాడు. ఆయన పెద్ద ఏదో ఎంఎస్ డిఎంలు, ఎండి డిఎంలు చేసి వచ్చిన వ్యక్తిలాగా మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదు. విఆర్కే గారు, మీరు మీ పరిధిలో ఉండండి. మీ సబ్జెక్టును మీరు గొప్ప అని చెప్పుకోవడానికి మీరు ప్రూవ్ చేయండి, ప్రజల్లో ప్రూవ్ చేయండి. మీకు ఇంకొక వ్యక్తిని ఎదిరించి మాట్లాడే అర్హత లేదు, అందులో మీకు క్వాలిఫైడ్ కాదు. మీకు అది సొసైటీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. మీ సిస్టాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ సిస్టాన్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇంట్లో పని మనిషి కూడా ఎన్నో చిట్కాలు చెప్తుంది. అవి ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా చిట్కాలు అప్పుడప్పుడు కరెక్ట్ అవుతాయి. దానికి మేము ఎప్పుడు వ్యతిరేకించాం. సో మీరు చెప్పే చిట్కాలు ఏదైతే ఉందో చెప్పండి, ప్రజలకి ప్రూవ్ చేయండి. కానీ క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడము అది సంస్కారం కాదు. మీ భాషని సరైన పద్ధతిలో వాడుకోండి. మీరు చండాలంగా మాట్లాడుతున్నారు, డాక్టర్లను, క్వాలిఫైడ్ డాక్టర్లను తిడుతున్నారు. ఇది ఏదో ఒకరోజు బయటపడుద్ది. కోవిడ్ టైంలో నీలాంటి ఎంతోమంది దొంగ డాక్టర్లు, అంటే వాళ్ళు క్వాలిఫికేషన్ లేకున్న కెమికల్ ఇంజనీర్లు, వేరే ఇంజనీర్లు కూడా ఇలాంటి కోవిడ్ డిజీజ్ గురించి వ్యత్యాసంగా మాట్లాడి దెబ్బతిని ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. సో ఆనంద్ అనే ఒక వ్యక్తి నెల్లూరు దగ్గర, ఇంకొక చటర్జీ అనే ఒక వ్యక్తి కెమికల్ ఇంజనీరు, ఇలా కొంతమంది కోవిడ్ డిజీజ్ కూడా ఎగనిస్ట్గా మాట్లాడి, ఈవెన్ రామ్దేవ్ బాబా ఆయుష్ ట్రీట్మెంట్ ఇచ్చే రామ్దేవ్ బాబా కూడా కొరనిల్ అనే ఒక కోవిడ్ మందు తెచ్చానని చెప్పేసి తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయలు వేసేసి ఆయన ద్వారా ఇది చేసింది. సో డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ టూ గ్రేట్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఎ గ్రేట్, యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంతేగాని క్వాలిఫైడ్ డాక్టర్లని తిడుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. డాక్టర్లు చాలా నిబద్ధతతో ఉండే క్వాలిఫైడ్ డాక్టర్లు, ఆలోపతి డాక్టర్లు చాలా నిబద్ధతతో ఉంటున్నారు, చాలా సైలెంట్గా ఉంటారని ఎక్కువగా మీరు ఇచ్చేయకండి, దయచేసి జాగ్రత్తగా. సరే, మెడికల్ కౌన్సిలింగ్ ఎటువంటి యాక్షన్ తీసుకోదా? ఆల్రెడీ ఈయన మీద ఐఎంఏ కేసులు పెట్టిందండి, కోర్టుకు వచ్చాడు. ఈయన మీద సీరియస్ యాక్షన్ గోయింగ్ టు బి టేకెన్. మెడికల్ కౌన్సిల్ కూడా చేస్తుంది, ఐఎంఏ కూడా యాక్షన్ తీసుకోబోతుంది. దీని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి, కోర్టులో కేసెస్ కూడా ఉన్నాయి ఈయన మీద. సో ఈవెన్ ఈయన ట్రీట్ చేసిన పేషెంట్లు కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈయన మీద కేసు వేశారు. ఏదో ఒక రోజు ఈయన డెఫినెట్లీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, జైలు పోవాల్సిన అవకాశం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈయన కిడ్నీ క్రియాటిన్ గురించి గొప్ప చెప్తాడు, క్యాన్సర్ గురించి గొప్ప చెప్తాడు. ఆయన మీనింగ్ ఏందో అసలు తెలియదు, ఆయనకు అసలు డెఫినేషన్ తెలుసా? క్రియాటిన్ స్పెల్లింగ్ తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నీ పరిధి దాటి మాట్లాడకమ్మా, నీ పరిధిలో నువ్వు మాట్లాడు. నీ పరిధి దాటిపోతే, ఇప్పుడు నా పరిధి, నేను ఒక స్పెషాలిటీని ఇంకో స్పెషాలిటీ గురించి నేనే మాట్లాడాను, నువ్వెవరివి మాట్లాడడానికి? నేను ఒక అలోపతి డాక్టర్ అయ్యండి, నా స్పెషాలిటీ మించి ఇంకో స్పెషాలిటీ గురించి నేను మాట్లాడే హక్కు లేదు నాకు. అలాంటిది నువ్వెవడివి మా ఫ్యాకల్టీ, మా అలోపతి గురించి మాట్లాడడానికి? నీ ట్రీట్మెంట్ గొప్పది, నీ ప్రోటీన్ డైట్, ఫ్యాట్ డైట్ గొప్పది అనుకుంటే నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు ప్రజలకు చెప్పు, ప్రజల్ని నువ్వు కాపాడు. అంతేగాని డాక్టర్లను తిడితే గొప్ప నువ్వు అవుతావు, ఫేమస్ అవుతావు, నీ ట్రీట్మెంట్ ఫేమస్ అవుతుంది, నువ్వు పెద్ద గొప్ప, చైనాలో గొప్ప అని చెప్పుకుంటావు. అవన్నీ మాకు తెలుసు. నువ్వు చైనాలో నీ పొజిషన్ ఏంటి, నీ విజయవాడలో ఏంటో అన్నీ అందరికీ తెలుసు.
అనవసరంగా మభ్య పెట్టకండి ప్రజల్ని. అలాగే క్వాలిఫైడ్ డాక్టర్లని నిందించకండి. క్వాలిఫైడ్ డాక్టర్లు చాలా నెమ్మదస్తులు, వాళ్ళు ఏది బయటికి మాట్లాడరని నువ్వు అడ్వాంటేజ్ తీసుకో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో వీరమాచినేని రామకృష్ణ గారు అంటే బహిరంగంగానే ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ అయితే మీకు సవాల్ విసురుతున్నారు. మీరు చేసిన ట్రీట్మెంట్ నిజంగానే ప్రూవ్ చేసుకోవాలంటే ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడికి వచ్చి మీరు దానికి సిద్ధమని అంటున్నారు. సో దానికి అన్నిటికీ కూడా మేము కూడా రెడీ అంటున్నాం. సో ఆర్టీవీ ఆల్వేస్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.